అమ్మయ్య గెలిచాం, కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిందన్న ఆశలు అంతలోనే ఆవిరయ్యాయి అంటున్నారు శ్రీకాకుళం టీడీపీ శ్రేణులు. వారి అసంతృప్తికి కారణం లేకపోలేదు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా ఆశించిన పదవులు దక్కక తెలుగు తమ్ములు తీవ్ర అసహనానికి గురవుతున్నారట. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అహర్నిశలు చెమటోడ్చినా లాభం లేకుండా పోయిందట. తమ కష్టానికి తగిన ఫలితం దక్కుతుందన్న ఆశ ఎప్పుడు నెరవేరుతుందని ప్రశ్నిస్తున్నారు. తమ భవిష్యత్తు నాయకుల నిర్ణయానికే వదిలి అదృష్టాన్ని పరిష్కరించుకుంటున్నారట. మరోవైపు జిల్లా టీడీపీ అధ్యక్ష పగ్గాలు ఎవరికి అప్పగించనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకుంది. దాంతో ఆ పార్టీ నాయకులను చూసి గ్రామీణ స్థాయి కార్యకర్తలు కూడా రెచ్చిపోయారట. పాతకాలం నాటి తెలుగుదేశం పార్టీ అని మిడిసిపడ్డారట. కానీ పార్టీ పాతదే, విధానాలు కొత్తగా అమలు కావడంతో తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం జిల్లా కార్యకర్తల్లో భయం ఆవహించిందట. అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా ఇప్పటి వరకు మండల కమిటీలను ప్రకటించలేదు సరికదా పార్టీ అధిష్టానం. టీడీపీ నియోజకవర్గ బాధ్యులను జీరో చేసిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రతి కమిటీకి రాష్ట్ర కార్యాలయం నుంచి అబ్జర్వర్లను నియమిస్తున్నారట. వారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ గ్రామీణ స్థాయిలో వర్గాలుగా విడిపోవడంతో పార్టీ కార్యకర్తలు తీవ్ర నిరాశ నిస్పృహలు వెళ్లగక్కుతున్నారట. గ్రామీణ స్థాయిలో ఉత్సాహంతో పనిచేసి 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి కారణమైన కార్యకర్తలు దాదాపుగా ఎవరూ సంతోషంగా లేరని చెబుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో గ్రామీణ స్థాయిలో పల్లెలకు సిమెంట్ రోడ్లు మంజూరు చేశారు. ప్రారంభంలో 1 నెల పాటు రోడ్ల నిర్మాణం పూర్తయిన వారం 10 రోజులకే బిల్లులు కూడా మంజూరు చేశారు. ఆ తరువాత నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు కొందరిని సీసీ రోడ్ల నిర్మాణం పనులను అప్పగించారు. ఈ పరిణామంతో సంబరపడిన వారు అప్పులు చేసి మరీ రోడ్లు వేయించారు. కానీ బిల్లులు మాత్రం మంజూరు కాలేదని లబోదిబోమంటున్నారు. టీడీపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేసిన కార్యకర్తలకు ఇలా బిల్లులు పెండింగ్ లో ఉంచడం అనేక విమర్శలు వినిపిస్తున్నాయట. ఈ వ్యవహారం అధికార ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు తలనొప్పిగా మారిందట. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు అసంతృప్తిలో ఉండడంతో పాటు ఇటీవలే మండల కమిటీల కోసం చేసిన ఆపరేషన్ వికటించి గ్రామాల్లో కూడా వర్గపోరు అధికమైందట. ఈ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చిన టీడీపీలో ఉన్న అసంతృప్తి, నిరాశను ఎలా చల్లార్చాలన్న ఆలోచనలు చేస్తున్నారట నియోజకవర్గ బాధ్యులు. ఇక గతంలో వైసీపీలో ఉన్నప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు టీడీపీలో చేరినా గొప్ప మార్పేమీ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది కొందరు కార్యకర్తల్లో. మహానాడుకు ముందే మండల కమిటీలను, నగర అధ్యక్ష, మున్సిపల్ అధ్యక్షులను, జిల్లా అధ్యక్షులను ప్రకటించాల్సి ఉన్నా ఆ ఊసే లేదట. అయితే అబ్జర్వర్ల వ్యవస్థ ఇచ్చిన నివేదిక ప్రకారమే టీడీపీ మండల కమిటీలు ఏర్పాటు చేసే దిశగా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోనుందనే టాక్ ఓ రేంజ్ లో ట్రోలింగ్ అవుతుందట. నియోజకవర్గాల్లోని అసమ్మతి నేతలు టీడీపీ నియోజకవర్గ బాధ్యులకు వ్యతిరేకంగా పావులు కదపడం మొదలుపెట్టారట. అందులో భాగంగానే నియోజకవర్గాన్ని, మండలాలకు వచ్చిన అబ్జర్వర్లతో మిలాఖత్ అయ్యారట. వారిచ్చిన నివేదికల ప్రకారం టీడీపీ మండల కమిటీలను ప్రకటించాల్సి ఉంది. కానీ ఇంకా ప్రకటించలేదు. కారణం ఎవరికీ తెలియదంటున్నారు. నియోజకవర్గ పార్టీ బాధ్యులకు, పార్టీ అధిష్టానానికి మధ్య అంతర్గత సంఘర్షణ జరుగుతున్నట్లు మాత్రం బయటికి ప్రచారం సాగుతోంది. మండల కమిటీలు లేకపోవడంతో గ్రామీణ స్థాయి టీడీపీ కార్యకర్తలు తీవ్ర నిరాశలో ఉన్నారట. పార్టీలో అంకిత భావంతో పనిచేసే వారికన్నా అధిష్టానంలోని కొంతమంది నాయకులకు కమ్మని కబుళ్లు చెప్పి ఊరడిస్తే ఎంతటి పదవులైనా వస్తాయనే చర్చ బలంగా సాగుతోంది. ఇదిలా ఉంటే శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష పీఠం కోసం టీడీపీలో పోరు భారీగానే ఉందట. ఈ పదవి తమ సామాజిక వర్గానికి ఇవ్వాలని పట్టుబడుతూ ప్రధాన కులాలు అధినాయకత్వం చుట్టూ చక్కళ్లు కొడుతున్నారట. జిల్లా రాజకీయాల్లో అత్యంత ప్రభావం చూపే కాపు సామాజిక వర్గాల నుంచి కూడా జిల్లా అధ్యక్ష స్థానానికి అవకాశం కల్పిస్తారని ఇప్పటికే ఓ టాక్ నడుస్తుంది. ఇప్పటికే అధినేత సర్వే కూడా నిర్వహించారని, అందులో కూడా జిల్లాలో 2 కళింగ ఎమ్మెల్యేలు, 3 వెలమ, 1 కాపు, 1 చౌదరి, మరో శ్రీయాణ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఉన్నందున కాపుకే ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు ఓ టాక్. కాళింగ, కాపు సామాజిక వర్గాలకు 38% ఓటింగ్ ఉండడంతో కాపు ప్రాధాన్యత కోసం పార్టీ అధ్యక్ష పదవి కాపులకే అనేది డిక్లేర్ అయిందనే వాదన బలంగా వినిపిస్తోంది. వెలమలకు సంబంధించి పరిశీలిస్తే బాబాయ్, అబ్బాయి ఇద్దరు మంత్రులుగా ఉన్నారు కాబట్టి ఈ సామాజిక వర్గం నుంచి కాకుండా తూర్పు కాపుల నుంచైనా లేక కాళింగుల నుంచైనా కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. దాంతో ఈ 2 సామాజిక వర్గాలకు చెందిన వారు రేసులోకి దూసుకొని వస్తున్నారట. అయితే ఇందులో కూడా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. కాళింగుల నుంచి ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ ప్రభుత్వ విప్ పదవి ఇచ్చారని, ఇది కేబినెట్ ర్యాంక్ తో కూడుకున్నదని గుర్తు చేస్తున్నారు. అందువల్ల తూర్పు కాపులకు ఏ పదవి లేదని, వారికే జిల్లా ప్రెసిడెంట్ పదవిని ఇస్తే సామాజిక న్యాయం చేసినట్లు అవుతుందని అంటున్నారట. అలా అయితే కాపుల
అభ్యర్థిగా ఉన్న అనేపు రామకృష్ణ మొదటి స్థానంలో ఉంటారని కాపులు ఇప్పటికీ అధినేతకు లేఖలు కూడా పంపారట. ఇలా తూర్పు కాపులు వర్సెస్ కాళింగుల మధ్య ఈ పదవి కోసం విపరీతమైన పోటీ సాగుతోంది. అంతేకాదు మాజీ మంత్రి కిమిడి కళ వెంకటరావుని విజయనగరం జిల్లా చీపురుపల్లికి పంపించేశాక కాపులకు శ్రీకాకుళం జిల్లాలో సరైన రాజకీయ ప్రాతినిధ్యం టీడీపీ నుంచి ఉండడం లేదని అంటున్నారట. దాంతో తమకే ఛాన్స్ ఇవ్వాలని కాపులు పట్టుబడుతున్నారట. ఇక టీడీపీ అధినాయకత్వం చూస్తే కాపులకే ఇవ్వాలని డిసైడ్ అయిందని చెబుతున్నారు. అయితే డైనమిక్ గా ఉండి జిల్లాలో పార్టీని పటిష్టం చేసే వారికి అవకాశం ఇవ్వాలని క్యాడర్ ఆశిస్తోందట.